హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయితే ఆ సిరీస్ అయితే ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. మార్కెట్లో ఎంత సేల్స్ అయినాయి, ఎంత చాలా హైలైట్ అయినా ఎంత అయినాయి అనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ గూగుల్ ఐవో 2024 ఈవెంట్ అయితే మే 14th అయితే జరగబోతుంది. సో ఆ ఈవెంట్లో అయితే పిక్సెల్ 8a, ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8a అనేది అయితే మళ్ళీ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో కొన్ని ఫ్యూచర్స్ అయితే లీక్ అయినాయి. మరి ఆ ఫ్యూచర్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముందుగా వచ్చేసి ఫోన్ ఫ్యూచర్స్లో వచ్చేసి అయితే ఫోన్ డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే టెన్సర్ G3తో అయితే వస్తుంది ప్రాసెసర్ వచ్చేసరికి. అండ్ మెయిన్ మనకు గూగుల్లో వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ ఫోన్లో వచ్చేసరికి అయితే కెమెరాస్ అయితే చాలా హైలైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మెయిన్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి అయితే 30 MP మెయిన్ కెమెరా ఉంది. అండ్ అలాగే 15 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే 13 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. మనకి ఏంటంటే మెయిన్ ఇందులో వచ్చేసి అయితే కెమెరాస్ చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. మనం నార్మల్గా షేక్ చేసినప్పుడు కానివ్వండి, నార్మల్గా వీడియోస్ చేసినా కానీ 4K రికార్డింగ్ అయితే ఉంటుంది. సో నార్మల్గా ఎలా తీసినా కానీ కెమెరాస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ కానివ్వండి, అలాగే ఫొటోస్ క్వాలిటీ కానివ్వండి, పోర్ట్రేట్ క్వాలిటీస్ కానివ్వండి, ఇదైతే చాలా బాగుంటుంది. మెయిన్ ఇందులో వచ్చేసి అయితే కెమెరా క్వాలిటీస్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాటరీ కెపాసిటీ, దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి అయితే 4942 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే 27 ఫాస్ట్ ఛార్జర్తో సపోర్ట్తో అయితే వస్తుంది. ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సిరీస్తో చూసుకున్నట్లయితే కనుక, పిక్సెల్ సిరీస్తో చూసుకున్నట్లయితే కనుక చాలా ఇంప్రూవ్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సిరీస్లో చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీతో అయితే ఉంటుండే. ఇప్పుడు నియర్లీ 5000 mAh బ్యాటరీతో అయితే అంటే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మనకు ప్రైస్ వచ్చేసరికి అయితే అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్స్ అయితే ఇంతవరకు అయితే కొన్ని లీక్ అయినాయి. అండ్ ఇంకా మెయిన్ మనకి ర్యామ్ కానీ రోమ్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 8GB 128GB అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే 256GB కూడా కొంచెం సపోర్ట్ అయితే చేస్తుంది, అంటే అలాగే అలా స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మనకి ఇలా వచ్చేసరికి అయితే నియర్లీ 7 years వరకు, అంటే 2030 వరకు 32 వరకు అయితే ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తామని అంటున్నారు. సో అప్పటి వరకు మనం నార్మల్గా ఈ ఫోన్ అయితే ఎంతో అద్భుతంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా 8 చూసుకున్నా కానీ, 8 Pro చూసుకున్నా కానీ చాలా బాగుంటున్నాయి ఆ ఫ్యూచర్స్ అయితే. నార్మల్గా అంటే మనకు అవి కూడా సేమ్ నియర్లీ 7 years వరకు అయితే, అంటే 2030 వరకు 32 వరకు అట్లయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఆయన ఆ ఫ్యూచర్ చూసుకున్నా కానీ 8GB కానీ 256GB కానీ ఇలా అయితే రన్ అవుతున్నాయి. అండ్ ఇందులో కూడా నేను అంతే అనుకుంటున్నాను. అండ్ మెయిన్ మనకు ప్రైస్ వచ్చేసరికి, సో ప్రైస్ అయితే ఇంకా లీక్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే 40,000 అబోవ్ ఉంటుంది, అంటే 40,000 నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ మనకి 8 చూసుకున్నా కానీ, 8 Pro చూసుకున్నా అంటే వీటికైతే కార్డ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో సో దీనికి కూడా కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. సో మళ్ళీ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ గురించి చూసుకున్నట్లయితే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ 8A 8 Proలో అయితే ఎలా ఉంటుందో. మెయిన్ ఇందులో ఏంటంటే ఈ మధ్య వచ్చే ఫోన్స్లో, అంటే ఏవైతే చాలా హైలైట్ ఫోన్స్ ఉంటాయో, లైక్ మనం ఇంత నథింగ్ ఫోన్ చూసుకున్నా కానీ, అలాగే కొన్ని వేరే ఫోన్ చూసుకున్నా కానీ, ఐఫోన్స్ కొన్ని చూసుకున్నట్లయితే కనుక మనం ఛార్జర్ మనమే తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో కూడా అన్బాక్సింగ్లో అయితే ఛార్జర్ అయితే రాదనుకుంటున్నాను. ఎందుకంటే 8 Proలో అయితే ఛార్జర్ అయితే రాలేదు. అలాగే మనకు కూడా అడాప్టర్ అయితే ఇస్తున్నారు. నార్మల్గా వైర్ అడాప్టర్ అయితే అది ఇస్తారు. అలాగే మనం 8Aలో చూసుకున్నా కానీ, 8 Proలో చూసుకున్నా కానీ సింగిల్ సిమ్మే ఉంటుంది. ఇందులో కూడా సింగిల్ సిమ్మే అనుకుంటున్నాను. కానీ ఓవరాల్గా మనకి 8A వచ్చేసరికి అయితే మనకి వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, సో అలాగైతే ఉంటుంది ఫోన్ వచ్చేసరికి అయితే. అంటే 8 Pro ఏ మోడల్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్ అయితే తీసుకొస్తున్నారు. సో కానీ ఎన్ని కలర్స్లో తీసుకొస్తున్నారు ఏంటి అనేది అయితే ఇంకా లీక్ చేయలేదు. సో చూడాలి. అన్బాక్సింగ్లో వచ్చేసరికి అయితే సో మనకైతే ఫోన్తో పాటు కేస్తో పాటు ఇలా ఒక వైర్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి సైడ్కి వాల్యూమ్ బటన్ కానివ్వండి, అలాగే పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ ఇలా ఉంటుంది ఫోన్ వచ్చేసరికి అయితే. అండ్ ఫోన్ వచ్చేసరికి మనకు గుడ్ లుకింగ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిరీస్ అయితే అన్ని మనకి ఎన్ని సిరీస్ చూసుకున్నా కానీ మోడల్ అయితే ఒకటేలా ఉంటుంది. మనకు ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఐఫోన్ కూడా ఎలా మనకు జస్ట్ కెమెరాస్ దగ్గర అక్కడక్కడ కొన్ని చేంజెస్ అని అయితే ఉంటుంది. సో ఇది కూడా అంతే మనకైతే యాజ్ ఇట్ ఈస్ ఎలా 8 ఎలా ఉంది, 8 Pro ఎలా ఉందో సేమ్ ఇప్పుడు 8A కూడా అదే విధంగా అయితే ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఫ్యూచర్స్ అయితే ఇంకా లీక్ చేయలేదు. సో లీక్ ఇంకా ఫ్యూచర్స్ వచ్చాకైతే నేను మరీ రాబోయే వీడియోలో అయితే పూర్తి డీటెయిల్గా అయితే అన్బాక్సింగ్తో అయితే నేను చెప్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.